రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. स्वामी बड़ी गमगती रैली कर रहा था बापू चढ़ा रहा बापू ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి, దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు బాలు నాయక్ బంజారా సాంప్రదాయ పద్ధతిలో భోగ్ బండార్ మరియు సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న బంజారా బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, వారికి కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చడానికి తాను ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మునుగనూరులో, తొర్రూరులో, తుర్కయంజాల్లో మా యొక్క ఎస్టీ సోదరులు జరుపుకుంటున్నటువంటి ఈ జయంతి ఉత్సవాలు నిజంగా చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నారు. వాళ్ళందరినీ నేను అలాంటి పెద్ద మహారాజును మనం అందరం కూడా ప్రార్థించుకోవడం మనందరి యొక్క నైతిక బాధ్యతగా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది నిజంగా అందరికీ మంచి కార్యక్రమం. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో మా లంబాడా సోదరులు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబం నాయకులు ఉండకుండొచ్చు, కానీ ఓటర్లు మొత్తం 190% కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని అందరినీ అధికారంలోకి తెచ్చినటువంటి వాళ్ళను ఎప్పుడు కూడా మర్చిపోము, వాళ్లకు అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తున్నా. దేవరకొండ శాసనసభ్యుడు బాలు నాయక్ మాట్లాడుతూ తమ జాతి బిడ్డలను కన్నబిడ్డలుగా చూసుకుంటున్న మల్లెడ్డి రంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సంత్ సేవాలాల్ ఆలయ నిర్మాణానికి కావలసిన అన్ని సదుపాయాలను సమకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు, ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో ఇవాళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పెద్దలు, గౌరవనీయులు శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు గొప్పగా పెద్ద ఎత్తున మా లంబాడి సోదరులందరూ కూడా నిర్వహిస్తున్నారు. వారితో పాటుగా నాకు కూడా పాల్గొనే అవకాశం కల్పించిన వారికి, మా సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి బంజారా జాతి అంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా మేము హాలిడే కావాలి, మా దేవుని గౌరవించుకోవాలని ఆలోచన చేస్తున్న సందర్భంలో అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఆ కార్యక్రమాన్ని ఎవరు పూర్తి చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొన్ననే సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడేని ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగానే ఏదైతే గతంలో ఉన్నట్టు బడ్జెట్ సరిపోకుంటే వెంటనే అదనంగా ₹1 కోటి కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. దాంతో పాటుగానే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎవరు గౌరవించని విధంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా బంజారా భవన్కి వచ్చి సేవాలాల్
శివలాల్ మహారాజ్ జయంతి పాల్గొనడం మాకెంతో గర్వకారణం మా జాతికి అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దాంతోపాటుగానే హైదరాబాద్ నడిపొడ్డులో వచ్చే జయంతి నాటికి శివలాల్ మహారాజ్ జయంతి నాటికి శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం 50 లక్షల రూపాయలతోటని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు బంజారా జాతి తరఫున అందరం కూడా ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఇప్పుడే ఇంజాపూర్లో ఉన్నట్టు మా సోదరులందరూ కూడా శివలాల్ మహారాజు గుడి నిర్మాణానికి స్థలం అడిగినారు. గౌరవ ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు రాగనగూడెం గౌరవ ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు వెంటనే ఆ గుడి ఏర్పాటుకి సంబంధించిన స్థలాన్ని మీరు చూసుకోండి, తప్పకుండా ఏర్పాటు చేస్తా సహకరిస్తా అని చెప్పినందుకు మా జాతీయ తరఫున మేమందరం కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. బంజారా సంక్షేమ సంఘం నుండి పత్లావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని రాగన్నగూడ నుండి ర్యాలీ తీస్తూ వచ్చామని, కుల మత జాతి భేదం లేకుండా అందరూ కలిసి సేవాలాల్ జయంతిలో పాల్గొన్నామని తెలిపారు. బంజారా జాతి వాళ్ళు రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో దాదాపు 3000 కుటుంబాలు నివసిస్తున్నామని, మా అందరికీ ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ గుడి నిర్మాణానికి స్థలం కావాలని స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి విన్నవించడం జరిగిందని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల్ తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాగన్నగూడ రాజీవ్ గృహకల్ప నుండి ర్యాలీగా వచ్చుకుంటూ తుర్కయంజాల్ చౌరస్తా రుక్కం సత్తిరెడ్డి గార్డెన్లో ఈరోజు మా సంత్ శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మా జాతి ఆరాధ్య దైవమైనటువంటి శివలాల్ మహారాజ్, మరి శివలాల్ మహారాజ్కు చేసినటువంటి సందర్భంలో ఈరోజు అందరం కలిసి మా జాతి అందరి అదేవిధంగా వేరే జాతి కులాస్తులు కూడా కులాతీతంగా పాల్గొనడం జరిగింది. భోగ్ భండార్ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మాకు సంతోషమైన విషయం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు అన్న మాల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా మా యొక్క గిరిజన నాయకుడు దేవరకొండ శాసనసభ్యులు అన్న బాలునాయక్ కూడా ఇద్దరు మా యొక్క ఈ కార్యక్రమానికి వారు పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మరి వారి కూడా మేము ఏదైతే తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 7వ వార్డు మరి రాగన్నగూడలో మరి మా యొక్క గిరిజన కుటుంబాలు దాదాపుగా 300 కుటుంబాలు ఉన్నాయి, 3000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 3000 కుటుంబాలు ఉన్నటువంటి మరి యొక్క రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి మా గిరిజన జాతి మరి మాకు ఆరాధ్య దైవమైనటువంటి సంత్ శివలాల్ మహారాజ్ జయంతి యొక్క ఉత్సవాల సందర్భంగా వారికి మాకు గుడి కావాలి, గుడి నిర్మాణానికి స్థలం కావాలని చెప్పి వారికి మేము విన్నవించుకున్న సందర్భంలో వారు మరి అదేవిధంగా మా బాలునాయక్ గారు వారి విజ్ఞప్తి మా విజ్ఞప్తి మేరకు స్థానిక శాసనసభ్యులు అన్న మాల్రెడ్డి రంగారెడ్డి గారు మరి మీరు స్థలం చూసుకోండి, మీరు ఖచ్చితంగా మీరు కోరుకునే విధంగా మీ గుడికి నేను ఖచ్చితంగా స్థలము ఏర్పాటు చేస్తా కలెక్టర్ గారి ద్వారా, అదేవిధంగా నిర్మాణాన్ని కూడా నేను నిధులు కేటాయిస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి మా జాతి తరపున మరి ఏదైతే మా శివలాల్ మహారాజ్ తరపున మా స్థానిక శాసనసభ్యులు అన్న మాల్రెడ్డి రంగారెడ్డి గారికి, మా గిరిజన జాతి ముద్దుబిడ్డ మన ఏదైతే దేవరకొండ శాసనసభ్యులు అన్న బాలునాయక్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క మంచి వాతావరణంలో మరి మా జాతి బిడ్డలు అమ్మలు అక్కలు అందరు కలిసి ఈ విధంగా ర్యాలీగా వచ్చి డీజేతో వచ్చి జాతీయ భోగ్ భండార్ కార్యక్రమంలో అన్నిటికీ సక్సెస్ చేసినందుకు మా కుటుంబ సభ్యులకందరూ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు 21వ వార్డు కౌన్సిలర్ కొత్తకురుమ మంగమ్మ శివకుమార్, 22వ వార్డు కౌన్సిలర్ కోష్క ఐలయ్య, సింగిల్ విండో డైరెక్టర్ ముత్యాల రాజశేఖర్ రావు, బంజారా సంక్షేమ సంఘం ఆర్గనైజర్లు నేనావత్ రాజు నాయక్, నేనావత్ శంకర్ నాయక్, పత్లావత్ లచ్చిరామ్ నాయక్, నేనావత్ రమేష్ నాయక్, ముదావత్ రాజు నాయక్, ఆంగోత్ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాజు నాయక్ फ्लोर लीडर सर फ्लोर लीडर चलाओ सर हमारा असल नायक पोस्ट लीडर तमज